నమస్తే ఫ్రెండ్స్. పులివెందుల్లో ఈ నెల 12వ తారీఖున పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికలు జరిగే క్రమంలో టీడీపీ గవర్నమెంటు వైసీపీ లీడర్సు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రెస్టేజీగా తీసుకున్నారు. ఇందులో గెలుపు ఓటములు జనన మరణ సమస్యలేం కావు, కానీ చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఫర్ ఎగ్జాంపుల్కి టీడీపీ ఓడిపోయింది అనుకోండి, అదిగో మీరు పార్టీలు ఈఎంఐలను మేనేజ్ చేసి గెలిచారు, అందుకే మీరు అప్పుడు గెలిచారు ఇప్పుడు ఓడిపోయారు అని వైసీపీ వాళ్ళు అంటారు. మరి ఒకవేళ వైసీపీ ఓడిపోయింది అనుకో, టీడీపీ వాళ్ళు ఏమంటారంటే పులివెందుల వైఎస్ఆర్ అడ్డా అయిన పులివెందుల్లో మేము గెలిచాం, చూసుకోండి మా దెబ్బ, మీరు ఇంక దేనికి పనికిరారు, తోక ముడిచి కూర్చోండి అని వీళ్ళు అంటారు. అందుకే ఇద్దరు దాన్ని ప్రెస్టేజియస్గా తీసుకున్నారు. సరే, అసలు అక్కడ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి, ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతున్నాయి, అభ్యర్థులు ఎవరు, ఇవన్నీ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఒక 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఐడియా లేదు, కానీ మహేష్ రెడ్డి అని జడ్పీటీసీ క్యాండిడేట్ చనిపోయారు. ఆయన చనిపోయేలోకే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఆ మహేష్ రెడ్డి అనే అతను ఎవరు, వైసీపీకి సంబంధించిన అతను. సో ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ అది వైసీపీ కోట అన్నమాట. ఇప్పుడు దానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడు జరుగుతున్నాయి? ఈ నెల 12న జరుగుతున్నాయి. ఒకవేళ ఇందులో గలాటా జరిగి మళ్ళీ ఏమైనా రీపోలింగ్ పెట్టాలనుకోండి, అప్పుడు 13న పెడతారు. 14న ఆ ఉప ఎన్నికల రిజల్ట్స్ వచ్చేస్తాయి. అంటే పులివెందులకు సంబంధించి జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 14న మనకి తేలిపోయింది వైసీపీ లీడర్ గెలిచారా, టీడీపీ లీడర్ గెలిచారా. సరే, ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇక్కడ ఎవరు అభ్యర్థులుగా నిలబడుతున్నారు? ఒకటి హేమంత్ రెడ్డి అని వైసీపీ తరఫున, తర్వాత బీటెక్ రవి వాళ్ళ భార్య గారు లతారెడ్డి గారు టీడీపీ తరఫున. మొత్తానికి 2 రెడ్లు నిలబడుతున్నారు. మంచిది. అయితే ఈ పోటీలో సజావుగా జరిగితే పర్వాలేదు. ఇక్కడ టీడీపీ నాయకులు వైసీపీ లీడర్స్ మీద నిన్న భయంకరమైన దాడి చేశారు. నిజంగా ఆ కారును ఆపి అద్దాలు పగలగొట్టి ఆ కారు మీద కూడా పెట్రోల్ పోశారంట. అంత భయంకరంగా దాడులు జరిగింది. ఎందుకు అంత భయంకరంగా దాడులు? ఈ టీడీపీ వాళ్ళు వాళ్ళని భయపెట్టేస్తే, వాళ్ళు భయపెట్టి పారిపోతే, సరే వాళ్ళు ఎలాగో పారిపోతారు వీళ్ళు కొట్టినప్పుడు. అక్కడున్న జనం కూడా అరే బాబు ఎందుకు వచ్చిన గొడవ, మనకి ఎందుకు వచ్చిన సంత, మనం టీడీపీకి ఓట్లేద్దామని వాళ్ళు అనుకుంటే టీడీపీ గెలిచిద్ది. అదే అనమాట అక్కడ టీడీపీ వాళ్ళ ప్లాను. అక్కడున్న స్థానిక వైసీపీ వాళ్ళు దీన్ని చెబుతున్నారు. సరే, మ్యాటర్కి వద్దాం. అక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు? 10,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. అంతే. 15 పోలింగ్ కేంద్రాల్లో ఎలక్షన్ జరుపుతారు. అయితే ఏమైనప్పటికీ ఇక్కడ ఇరు వర్గాలు దాడులు చేసుకోవడం కంటే కూడా టీడీపీ వాళ్ళు వైసీపీ మీద దాడులు చేస్తున్నారు అనడం కరెక్ట్. ఇరు వర్గాలు దాడులు చేసుకునే పని అయితే ఇటు టీడీపీ వాళ్ళకు కూడా నష్టం జరగాలి. మరి టీడీపీ వాళ్ళకి నష్టం జరగలేదు కదా, మరి వైసీపీ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకే దెబ్బలు తగిలి వాళ్ళ కారులే ధ్వంసమైంది. సో దీన్ని బట్టి టీడీపీ దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. అందుకే ఎలాగైనా గెలవాలని దగ్గరగా ఎమ్మెల్యేలని టీడీపీలని చాలామందిని, ఒక 20 మందిని అక్కడ జడ్పీటీసీ ఎన్నికలకి వెళ్ళమని, దాన్ని మోనిటైజింగ్ చేయమని పంపించింది అనేది సమాచారం. ఏవైనా ప్రజాస్వామ్యంలో దాడులు మాత్రం కరెక్ట్ కాదు, అది టీడీపీ చేసినా వైసీపీ చేసినా. నమస్తే ఫ్రెండ్స్.